గురుజీ సాక్ష్య భావం గురించి ఇప్పుడు టెంపుల్‌కి వెళ్తా ఉంటే అన్నిట్లో మనల్ని చూసుకోవాలి. నేనే అన్నీ ఉన్నాను. బికాజ్ ఆత్మ ఒకటే అనే ఫీలింగ్ వస్తే, శివుడి అభిషేకం చేస్తా ఉంటే ఆ గుడిలో ఉండే శివలింగం నేనే. పువ్వు తీసుకుంటే ఆ పువ్వు కూడా నేనే. ఆ పూజ చేసే పూజారి నేనే. అక్కడికి భక్తురాలిగా వెళ్ళిన నేనే. చాలా పిచ్చి పట్టినట్టు ఉంది. అది అర్థం చేసుకోవడం కొంచెం దెన్ నెక్స్ట్ వాట్ అలా అన్ని పరమాత్మే, అందరూ పరమాత్మే అనేటువంటి స్థితి అత్యున్నత స్థాయిలో ఉండేటువంటిది. ఒక సామాన్యుడికి చెప్పేది కాదు. సామాన్యుడికి అయితే పిచ్చిగానే ఉంటుంది. సామాన్యుడికి అయితే పిచ్చిగా ఉంటుంది. అసలు ఎవరినైనా దారిన పోయేవాడిని పిలిచాయో నువ్వే భగవంతుడు అన్నావు అనుకో, పోవయ్యా ఎగతాళి చేస్తున్నావు అని అంటాడు. చూడండి, ఎవరైనా శాంపుల్ కావాలంటే ఎవరైనా పిలిచి నువ్వు భగవంతుడు నువ్వే పరమాత్మ అయ్యానంటే ఎగతాళి చేస్తున్నావా నన్ను అని అడుగుతారు. అందుకని సామాన్యుడికి చెప్పేది కాదు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదిగినటువంటి వాడు అందరినీ పరమాత్మగా చూడాలి. అయితే అది పైకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పరమాత్మ, నువ్వు పరమాత్మ, నువ్వు పరమాత్మ అని పైకి చెప్పక్కర్లా. మన లోపల మనసులో ఉండాలి. ఇవన్నీ దేనికనంటే నేను పరమాత్మను అనేటువంటి నిర్నిశ్చయం ముందు కలగాల. నేను పరమాత్మని అయిన తర్వాతనే అన్ని పరమాత్మ. అంతేగాని నేను వేరుగా ఉండి అన్ని పరమాత్మ కాదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అది పరమాత్మే, ఇది పరమాత్మే, ఇది పరమాత్మే అనుకుంటా మీరెవరు? మీరు పరమాత్మ కాకుండా ఉన్నారు. మీరు సరోజిగా ఉన్నారు. అట్లా కుదరదు. మీరు పరమాత్మ అయిన తర్వాత అన్ని పరమాత్మగా కనపడతాం. ఆ రకమైనటువంటి భావన చేయాలి. ఆ భావన చేస్తే ఏం జరుగుతుంది? సర్వత్రా పరమాత్మ తప్ప ఇక రెండవది ఏమీ లేదు. ఈ ఉన్నవన్నీ కూడా పైన ఉన్నటువంటి వేషాలే గాని అసలు పరమాత్మ అంతా ఒక్కటే, అంతటా ఉన్నది. అదే నేను. కాబట్టి అహం బ్రహ్మాస్మి ఆ స్థితికి రావాలి.